ఈ కార్తీక మాసంలో శివుడు విష్ణువు కటాక్షం అనుగ్రహం పొందటానికి పవిత్రమైన సమయం ఇదే. కానీ మనలో చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే కార్తీక మాసంలో ఏ పూజలు చేయాలి, ఏ పంక్తులు పాటించాలి, ఎవరు ఏ రోజులో ఏ దానం తప్పక చేయాలి, ఇవన్నీ మీ ఇంటికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి రప్పించి పుణ్యకార్యాలు. ఒక్కో ఆచారం వెనక ఎంత గొప్ప శాస్త్రార్థం ఉందో తెలుసుకుంటే మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఈ వీడియోలో కార్తీక మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు రోజువారీ చేయాల్సిన పనులు, శాస్త్రంలో చెప్పిన పుణ్యాలు, ఇంటి వాళ్ళతో కలిసి చేసే ఆచారాలు, పాప పరిహారాలు, దానాలు, దీపారాధనలు ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ ఆ శివకేశవుల ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో, ఆనందంతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ కామెంట్, ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ చేస్తారు మహి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న పనుల్లో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇక నుంచి ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో ఆ కామెంట్ ని నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తాను. వారి పేరు కూడా చెప్తాను, అలాగే విష్ కూడా చేస్తాను. మీరు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ వీడియో చూసి మంచిగా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా 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 స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకా మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. వరాహ పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన 1,000,000 యజ్ఞాల ఫలం లభిస్తుంది. ఈ మాసానికి శివుడు, విష్ణువు ఇద్దరు అధిపతులు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక పండుగ రోజులానే, అంటే ప్రతిరోజు పవిత్రమైన రోజే. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి వరకు ఉన్న రోజులు చాలా చాలా విశేషమైనవి. శివకేశవుల యోగకాలం. ఈ సమయంలో చేసే పూజలకు అక్షయమైన పుణ్యం అంటారు. కేవలం శాస్త్రం కాదండి, ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యంగా చూస్తే ఈ మాసం దేవతల ఆశీర్వాదాలను ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షించే సమయం. ఈ మాసంలో ప్రతిరోజు చేయవలసిన ముఖ్యమైన పనుల విషయానికి వస్తే అందులో మొట్టమొదటిది బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయడం. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో స్నానం చేస్తే అజ్ఞాన పాపాలు తొలగిపోతాయట. అంటే తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో ప్రత్యేకంగా నదీ స్నానాలకి ఎంతో విశేషం ఉంది. దగ్గరలో ఉన్న నదీ స్నానాలు చేయడం చాలా చాలా మంచిది. ఈ మాసంలో నదీ స్నానాలు చేస్తే గంగా స్నానానికి సమానంగా పుణ్యం దక్కుతుంది. మాసంలో ప్రత్యేకత ఏంటంటే తైలే లక్ష్మి జలే గంగా అంటారు. అంటే ఈ మాసంలో నీటిలో గంగాదేవి ఉంటుంది, తైలంలో అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఈ మాసంలో నది స్నానాలు చేయడం, ఇంట్లో దీపారాధనలు చేయడం చాలా మంచిది. రెండవది తులసి దగ్గర దీపారాధన చేయడం. తులసి చెట్టు ముందు నూనె దీపం వెలిగిస్తే భాగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని స్కంద పురాణం చెబుతుంది. ఈ మాసంలో తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది. అవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు తులసి పూజ విశిష్టత, మీకేమైనా కార్తీక మాసం గురించి ఉన్న సందేహాలు, తులసి పూజ ఎలా చేయాలి, ప్రతిరోజు చేయాలా, ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కార్తీక మాసానికి సంబంధించినవి నన్ను కామెంట్స్ లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోస్ లో అవన్నీ చెప్తాను. వీడియోలు చెప్పొచ్చండి, కానీ లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ మీకు చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది. సో అందుకని షార్ట్ గా అన్ని చెప్పేస్తాను. మూడవది ముఖ్యంగా కార్తీక మాసంలో చేయాల్సినది శివలింగాభిషేకం. పంచామృత అభిషేకం చేస్తే చాలా మంచిది, లేదా పాలతో చేసినా కూడా మంచిది. ఇవేవి మా దగ్గర లేవండి అనుకుంటే నీళ్లతో చేసినా కూడా చాలా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో శివలింగం ఉంటే తప్పకుండా అభిషేకం చేయండి. ఈ నెల రోజులు కూడా చాలా 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 మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రంతో చేసిన సేవ మోక్ష ఫలం ఇస్తుంది. నాలుగవది సాయంత్రం దీపారాధన. సాయంత్రం ఇంటి గడపల దగ్గర, తులసి దగ్గర, దేవస్థానం ముందు, ఇంకా పూజ గదిలో దీపారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇంట్లో లేదా గుడిలో ఎక్కడైనా చేయొచ్చు. కార్తీక మాసంలో విశేషంగా సోమవారాల ప్రాముఖ్యత ఏంటంటే కార్తీక సోమవారాలు శివపార్వతులను ప్రసన్నం చేసే అద్భుత సమయం. ఉపవాసం, పూజ, బిల్వదళం సమర్పణతో అనంత పుణ్యం సంపాదిస్తారు. సోమవార వ్రతమే వంశ పారంపర్య పాపాలు తొలగించి శక్తి కలిగి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. చిన్న సంకల్పం, ఒక దీపం, ఒక నైవేద్యం సరిపోతుంది. శ్రీశైలంలో శివుడికి పూజ చేసినంత సమాన ఫలం ఇంట్లోనే లభిస్తుంది. ఇంకా కార్తీక మంగళవారాల మహిమ విషయానికి వస్తే సాధారణంగా మంగళవారాలు హనుమంతుడికి ప్రియవారంగా చెప్పబడతాయి. కానీ కార్తీక మంగళవారాల శక్తి వేరు. ఈ కార్తీక మంగళవారాలు గౌరీదేవి పూజలకి, వ్రతాలకి ఎంతో విశేషమైన వారం ఈ కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలు. ఈ రోజుల్లో చేసిన స్త్రీ వ్రతాలు సౌభాగ్యం, సంతానం, శ్రేయస్సు, కుటుంబ శాంతి తీసుకొస్తాయని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి, గౌరీదేవి
లక్ష్మీదేవి తులసి మాతల్ని పూజిస్తే ఇంటి ఆర్థిక సమస్యలు తొలగుతాయని పురాణాలు చెప్తున్నాయి. స్త్రీలు నూనె దీపం వెలిగించి గౌరీదేవికి పసుపు కుంకుమలు సమర్పిస్తే అక్షయమైన సౌభాగ్యం లభిస్తుందని అంటారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు అన్నదానం చేస్తే పాపాలు నశిస్తాయి, పుణ్య వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాస మంగళవారాల్లో శ్రీ హనుమత్ జపం, సుందరకాండ పారాయణం చేస్తే భయాలు, టంకులు, దృష్టి దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో దామోదర పూజ మరియు దీపారాధన శక్తి తెలుసుకుందాం. కార్తీక మాసంలో విష్ణు స్వరూపుడైన శ్రీ దామోదరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీనివల్ల దశ జన్మల పాపాలు నశిస్తాయని పద్మ పురాణం చెప్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే జపం, గోవింద నామ సంకీర్తన ఇవి మనసుకు ప్రశాంతి, ఇంటికి శాంతి తీసుకొస్తాయి. ఈ మాసంలో 1 లేదా 2 దీపాలు వెలిగించేవారు ధనలక్ష్మి కటాక్షం తప్పక పొందుతారు. ఒక్క తులసి దీపదానం వల్ల 1,00,000 దీపాలు వెలిగించిన ఫలం వస్తుందని మహర్షులు చెప్పిన మాట ఇప్పటికీ సత్యమే. కార్తీక మాసంలో ముఖ్యంగా చేసేది వనభోజనం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కార్తీక వనభోజనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది కేవలం ఆనందం కాదు, బయట చెట్లు చుట్టూ కూర్చొని చేసే భోజనాన్ని దేవతలకు సమర్పించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మవార్లకు, ఆవులకు మొదటగా అన్నం పెట్టడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఇదే కర్మఫలం నాశనం చేసే కృత్యమని విశ్వాసం. వనభోజనాల్లో పాల్గొనలేకపోతే ఒక చెట్టు కింద పండు, అన్నం లేదా పాలు లేదా నైవేద్యం పెట్టినా సరిపోతుంది. ఇంకా కార్తీక పౌర్ణమి సంవత్సరంలోకెల్లా పవిత్రమైన రోజు. సముద్ర మథనం జరిగినది కూడా కార్తీక పౌర్ణమి నాడే. శ్రీ మహాలక్ష్మి సముద్రం నుంచి ఆవిర్భవించింది. అందుకే ఇది లక్ష్మీ పండుగ అని కూడా పిలుస్తారు. జ్యోతిష్య రహస్యం ప్రకారం ఈ రోజున నది స్నానం, దీపదానం, శివార్చన, తులసి పూజలు చేస్తే జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. దేవాలయ దర్శనం, ఎక్కడైనా దీపోత్సవం చేసినా అదే పుణ్యం. ఈ రోజున తులసి చెట్టు కింద నూనె దీపం వెలిగిస్తే సూక్ష్మ దోషాలు సైతం తొలగిపోతాయి. కార్తీక మాసంలో చేయవలసిన వాటిల్లో ముఖ్యమైన వాటిల్లో ఇది కూడా ఒకటి. దానాలు ఏది ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ మాసంలో చేసిన దానం ఇతర కాలంలో కంటే 100 రెట్ల పుణ్యఫలం ఇస్తుంది. ఈ మాసంలో దానాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ఎప్పుడైనా దానాలు చేయవచ్చు. అన్నదానం, వస్త్రదానం చేస్తే చాలా మంచిది. విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపదానం చేస్తే అత్యంత విశేషమైన ఫలితాలు ఉంటాయి. దీపదానం చేయడం వలన పాప పునరావృత్తిని నిలిపేస్తుంది. పాలు దానం చేస్తే శిశు సంతానం ఆశీర్వాదం కలుగుతుంది. అన్నదానం, వస్త్రదానం చేస్తే విశేష ఫలితాలుంటాయి. బెల్లం, నెయ్యి కూడా దానం చేయవచ్చు. తులసి దానం చేస్తే అక్షయ దాంపత్య భాగ్యం కలుగుతుంది. దానం ఎవరికి చేశామనేది కాదు, ఎలాంటి మనసుతో చేశామనేది ముఖ్యమని వేదవాక్యం. కార్తీక దీపారాధనలు 3 స్థాయిలుగా చేస్తారు. దీపం వెలిగించే 3 ప్రధాన ప్రదేశాలు: తులసి కోట వద్ద, దేవాలయాల వద్ద, ఇంటి గడపల వద్ద. ఈ ప్రధాన ప్రదేశాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తూ శివనామం జపిస్తే పాపాలు తొలగుతాయని స్కంద పురాణం చెప్తుంది. ఎన్ని వెలిగించాలండి అంటే 5 దీపాలు పంచభూతాల సమతుల్యం కోసం, 8 దీపాలు అష్టలక్ష్ముల కటాక్షం కోసం వెలిగిస్తే మంచిది. ప్రతిరోజు ఇన్ని వెలిగించాలంటే కుదరదు కాబట్టి ప్రత్యేకమైన రోజుల్లో వెలిగించండి. ప్రతిరోజు కూడా ఒక్క దీపారాధన అయినా పూజ మందిరంలో చేయండి. ఏకాదశి మరియు కార్తీక వ్రతాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజులు ప్రత్యేక పుణ్యకరమైనవి. ఉపవాసం చేస్తే పాపాలు నశిస్తాయి. ఏకాదశి నాడు పప్పులు, అన్నం, ఉప్పు కూడా తినకుండా ఉపవాసం చేస్తే ముక్తి ఫలం దక్కుతుందని విష్ణు ధర్మం చెబుతుంది. ఆరోగ్యం బాగుండి ఉపవాసం చేసే శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఉపవాసం చేయండి. రాత్రి వేళ జాగరణ చేసి భగవన్నామ సంకీర్తనం చేస్తే మహాభక్తుల స్థాయికి సమానమైన పుణ్యం లభిస్తుంది. ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున బ్రాహ్మణ భోజనం లేదా తులసి పూజ చేయడం తప్పనిసరి. ఇప్పటి వరకు దాదాపు 11 విషయాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 12వది తులసి వివాహ మహోత్సవం. కార్తీక శుద్ధ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశి లేదా పౌర్ణమి నాడు తులసి వివాహం జరుపుతారు. శ్రీ శాలిగ్రామం లేదా శ్రీకృష్ణ విగ్రహాన్ని వరుడిగా, తులసి చెట్టును వధువుగా భావించి పూజిస్తారు. విష్ణు రూపంగా ఊసిరికను కూడా పెడతారు. ఈ పూజ చేసే ఆడవారికి సౌభాగ్యం అక్షయం అవుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. తులసి వివాహం దైవ కళ్యాణానికి సమానమైన పుణ్యఫలమని పురాతన గ్రంథాలు వర్ణించాయి. పౌర్ణమి నుండి అమావాస్య నాటికి దీపారాధన ముగింపు చేస్తారు. ఎక్కడైనా కనీసం ఒక దీపారాధన, ఒక దానం
తప్పనిసరి. కార్తీక మాసంలో పిల్లలతో చేయించాల్సిన పుణ్యకార్యాలు పిల్లల చేత తులసి ముందు దీపారాధన చేయించడం, వాళ్ళ చేత అన్నదానం, పాలు, పండ్లు పెట్టిస్తే మంచి బుద్ధి, ఆరోగ్యం, ఆశీర్వాదం దక్కుతుంది. ఈ మాసంలో చిన్న పిల్లలకు శివనామం నేర్పితే అది జీవితాంతం వాళ్ళకి కవచంలా ఉంటుంది. నివారణ కోరే వారి కోసం కార్తీక శక్తి పాప పరిహారాలకు ఈ మాసంలో అత్యంత ప్రభావితంగా పనిచేస్తాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారు తులసి వద్ద దీపారాధన చేయడం, పశుపతి శివారాధన తప్పనిసరిగా చేయాలి. సంతానం కోరుకునేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పౌర్ణమి నాడు దీపదానం చేస్తే ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో చేయగల సులభ ఆచారాలు: ఉదయాన్నే శివుడి నామస్మరణ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, తులసి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. సాయంత్రం ఒక భక్తి గీతం పెట్టి కుటుంబంతో కలిసి దీపార్చన చేయాలి. సైన్స్ ప్రకారంగా దీపాలు వెలిగించడం వల్ల గాలి శుద్ధి, మనసు ప్రశాంతత, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తులసి వద్ద ధూపం వల్ల శ్వాసకోశ శక్తి పెరుగుతుంది, పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతాయి. నదీ స్నానం, పాదయాత్ర, పూజ ఆల్ ఆర్ సైంటిఫికల్లీ బెనిఫిషియల్. కార్తీక మాసం అనేది కేవలం ఆచారాలు కాదు, ఇది భక్తి పండుగ, శివకేశ్వల స్నేహ మాసం. మీ ఇంట్లో ఇప్పటి నుంచి దీపారాధన చేయడం ప్రారంభించండి. మీరు చేసే ఒక చిన్న పని కూడా మీ భవిష్యత్తును వెలిగిస్తుంది. మీ కుటుంబంతో కలిసి ఈ వీడియోలో చెప్పిన ఆచారాల్లో ఎంతైనా అమలు చేయండి. ఒకటి కూడా వదలొద్దు. పుణ్యం మీ వెంటే పడుతుంది. భక్తులతో ఈ వీడియోని షేర్ చేయండి, మీకు కూడా పుణ్యం పెరుగుతుంది, వారికి కూడా మార్గదర్శనం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే, ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే కార్తీక మాసానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తాయి. శివకేశవుల ఆశీర్వాదం మీపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.